హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మోదరి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్ లింక్ ఉంటుంది, సో జాయిన్ అవ్వండి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి. 1 నెంబర్ని గివ్ అవే విన్నర్గా సెలెక్ట్ చేస్తాం. సో హెవీ పింపుల్స్తో బాధపడుతున్న వాళ్ళు పింపుల్స్ అనేది టచ్ చేస్తుంటే పెయిన్ వస్తుంది, అందులోంటి వైట్గా ఇచ్చింగ్ వస్తుంది, సో వైట్ లిక్విడ్ లాంటిది వస్తుంది. సో పింపుల్ అటాచ్ అయ్యి హెవీ పింపుల్స్ వస్తున్నాయి అనుకున్న వాళ్ళకి ఈజీగా పింపుల్స్ తగ్గడానికి చెప్తున్నానండి. సో మీకు నా సరౌండింగ్లో ఉన్న వాళ్ళైతే పార్లర్కి వచ్చి విజిట్ చేయండి. సో పింపుల్ ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటే పింపుల్స్ అనేది రిమూవ్ అవుతుంది. సో బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలి, ఫేషియల్స్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు సో ఎవరైనా నా పార్లర్కి రావచ్చు. ఓకేనా? నాది వెస్ట్ గోదావరి డిస్టిక్, తాడేపల్లిగూడెం. సో ఇది వచ్చి పింపుల్ జెల్ అండి. సో ఈ పింపుల్ జెల్ యూజ్ చేయడం వల్ల మీకు ఎన్ని పింపుల్స్ ఉన్నా, హెవీ పింపుల్స్ ఉన్నా, సో బాగా పెయిన్ వస్తున్నాయి అనుకున్నా, స్పెల్లింగ్ వస్తున్నా, సో ఇచ్చింగ్ వస్తున్నా, ఎలాంటి పింపుల్స్ అయినా సరే ఈజీగా రిమూవ్ అయిపోతాయి. సో నో పెయిన్ అండి, ఎలాంటి పెయిన్ అనేది ఉండదు. విత్ ఇన్ 7 days 10 daysలో మీకు చక్కగా పింపుల్స్ అన్నీ రిమూవ్ అయిపోయి ఈవెన్ సాఫ్ట్ స్కిన్ అనేది వస్తుంది అండ్ మంచిగా స్కిన్ అనేది ఈవెన్ స్కిన్ టోన్లోకి మారుతుంది. సో మీకు పింపుల్స్ వస్తున్నాయంటే 1 డాండ్రఫ్ ఉన్నా వస్తాయి, సెకండ్ 1 పీసీఓడి ప్రాబ్లం ఉన్నా వస్తాయి, హెవీ మెడిసిన్స్ యూజ్ చేసినా లేదంటే హెవీ బాడీ ఉన్నా, వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోకపోయినా సో పింపుల్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో అలా బాధపడే వాళ్ళు ఎవరైనా చక్కగా పింపుల్ జెల్ అనేది యూజ్ చేసుకోండి. చక్కగా పింపుల్స్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో మంచిగా స్కిన్ అనేది కూడా ఉంటుంది. సో స్మెల్లింగ్ కూడా మంచి స్మెల్ వస్తుంది. సో ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో దీన్ని మీకు హెవీ పింపుల్ ఉంది అనుకున్నట్టయితే సో తీసి పింపుల్ మీద పెట్టండి. చిన్నవి అయితే మనం నైట్ క్రీమ్ ఎలా రాస్తామో అలా జస్ట్ ఫింగర్స్తో, మీరు ఎక్కువ ప్రెస్ చేయకూడదు అండ్ మూవ్ చేయకూడదు, జస్ట్ ఫింగర్స్తో అలా అప్లై చేసి ఉంచేయడమే. ఓవర్ నైట్ ఉంచండి. అండ్ దీంతో పాటు నేను పింపుల్ సోప్ అనేది సజెస్ట్ చేస్తున్నాను కదా, సో ఆ పింపుల్ సోప్ అనేది కూడా యూజ్ చేయండి. సో పింపుల్ సోప్ అండ్ పింపుల్ జెల్ యూజ్ చేస్తే మ్యాక్సిమం మీకు 7 to 10 daysలో పింపుల్స్ అనేది క్లీన్ అవుతాయి. ఐ మీన్ ఫుల్ క్లీన్ అవ్వండి. సో మ్యాక్సిమం మీకు ఒక 60% 50% వరకు క్లీన్ అయిపోతే, ఐ మీన్ పెద్దవి అయితే కొంచెం టైం పడుతుంది. అండ్ మిగతా చిన్నవి అన్నీ కూడా ఒక 10 days 15 daysలో క్లీన్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పింపుల్స్ ఎవరున్నా పింపుల్ ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. సో పింపుల్ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అంతా కూడా రిమూవ్ అయ్యి క్లీన్ అయ్యి ఆ పింపుల్స్ అనేది అందులో ఉన్న వేస్టేజ్ అంతా కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది అన్నమాట. సో క్లీన్ అయిపోయి వేస్టేజ్ తీసేసిన తర్వాత సో మీ పింపుల్ జెల్ కానీ పింపుల్ సోప్ కానీ యూజ్ చేయాలి. సో ఇలా యూజ్ చేయడం వల్ల పింపుల్స్ అనేది చక్కగా రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది ఈవెన్ స్కిన్ టోన్కి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి పింపుల్స్ అనేది వేరే చోటకు అనేది స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో యాక్నీ పింపుల్స్ అయితే పక్కన వచ్చేసి మొత్తం ఈ సరౌండింగ్ అంతా వచ్చేస్తుంది. సో అది యాక్నీ పింపుల్ అనేది. సో అది మనకు వచ్చినప్పుడు చాలా పెయిన్ వస్తుంది అండ్ చాలా ఇరిటేషన్గా ఉంటుంది. సో మీరు ట్రీట్మెంట్ చేయించినప్పుడు ఆ వేస్టేజ్ పోయిన తర్వాత సో మీరు క్రీమ్ అనేది అప్లై చేస్తే చక్కగా నీట్గా ఒక 10 daysలో మంచి స్కిన్ టోన్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? వాటర్ ఎక్కువ తీసుకోండి, చికెన్ అనేది అవాయిడ్ చేయండి పింపుల్స్ ఉన్నవాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చి పచ్చళ్ళు పికిల్స్ అనేది కూడా అవాయిడ్ చేయండి. సో వేసుకోవద్దు, చికెన్ పికిల్స్ అనేది అసలు టచ్ చేయొద్దు. సో మీరు కొంచెం మెయింటెనెన్స్ చేస్తూ ఇలా యూజ్ చేస్తే ఒక 1 monthలో ఫేస్ అనేది మంచి క్లీన్గా వచ్చేస్తుంది. ఐ మీన్ చిన్న పింపుల్స్ అయినా పెద్ద పింపుల్స్ అయినా ఏవైనా సరే చక్కగా క్లీన్ అయిపోయి స్కిన్ అనేది మంచిగా ఉంటుంది. ఓకేనా? దీని కాస్ట్ వచ్చి ఓన్లీ 450 రూపీస్ అండి. సో ఆర్డర్ చేయాలనుకుంటే ఆర్డర్ చేయండి. దీని ఎక్స్పైరీ డేట్ వచ్చి 2 years ఉంటుంది. అండ్ కానీ బెస్ట్ రిజల్ట్ వస్తుంది. చక్కగా ఎంత పింపుల్స్ అయినా సరే ఈజీగా రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది మంచి బ్రైట్నెస్ వస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చి దీంతో పాటు సోప్ కూడా యూజ్ చేయండి. ఓకేనా? సోప్ అండ్ జెల్ యూజ్ చేస్తే ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది అండ్ ఇన్ఫెక్షన్ కూడా క్లీన్ అవుతుంది.
నేను చెప్పింది అర్థమైంది కదా. ఫస్ట్ డాండ్రఫ్ చెక్ చేయించుకోండి. డాండ్రఫ్ ఉన్నా సరే హెవీ పింపుల్స్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఫుడ్ మెయింటెనెన్స్ చేయండి అండ్ పింపుల్ ట్రీట్మెంట్ చేయించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఎవరైనా యూజ్ చేస్తున్నట్టయితే ఒకసారి బ్యాక్ కెమెరా నుంచి ఫోటో తీసి వాట్సాప్ చేయండి, ఓకేనా. మీరు ఆ పింపుల్స్ ఉన్నప్పుడు వాటిని టచ్ చేసేయడము, స్ప్రెడ్ చేసేయడము, ఇలా నెయిల్స్తో గిల్లేయడము అలాంటివి ఏం చేయదు. యాక్చువల్లీ మీరు నెయిల్ టచ్ అయ్యింది వాటిని ఇచ్చింగ్ చేశారంటే సో అది ఇంకా పెద్దదైపోయి దాన్ని ఒక్కొక్కరు పిండేస్తారు. సో అలా చేసినప్పుడు అది ఒక హోల్లా పడిపోతుంది అన్నమాట, స్కిన్ మీద ఒక హోల్లా పడిపోతుంది. సో అది అలా ఉండిపోతుంది. దాన్ని మళ్ళీ ఆ హోల్ క్లోజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో అలాంటి ఎవరూ చేయొద్దు. సో పింపుల్స్ అనేది అసలు ఫింగర్స్తో కానీ టచ్ చేయొద్దు, ఓకేనా. మీరు వాష్ చేసినా జస్ట్ జెంటిల్గా ఏదో టచ్ చేసినట్టు, టచ్ చేయలేనట్టు చేయండి. వాషింగ్ చేయండి అండ్ నీట్గా క్లీన్ చేసేస్తే సరిపోతుంది, ఓకేనా. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాం కదా, సో కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఆర్డర్ చేయాలనుకుంటే ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే, సిఓడి ఆప్షన్ అనేది లేదు. సో ఆన్లైన్ పేమెంట్స్ ఏనండి. ఎవరు ఎంక్వైరీ చేశాక సిఓడి ఉందా అని అడగద్దు దయచేసి, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్. అండ్ డెలివరీ టైం వచ్చి 3 to 4 days డెలివరీ టైం, ఓకేనా. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా స్కిన్ ప్రాబ్లం ఉంటే సో సజెస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.